మీ అందరికీ తెలుసా వర్కౌట్ చేయడం వల్ల మన లైఫ్లో ఇప్పుడు మనకి వర్కౌట్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ డైట్ ఫాలో అవుతుంటే ఈ రకంగా వెయిట్ లాస్ ఫాలో అయ్యాము అంటే మనం మళ్ళీ ఐడియల్ వెయిట్ లాస్ పర్ వీక్ ఎంతో తెలుసా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీ అందరికీ వర్కౌట్ రొటీన్ చూపించేస్తాను. బికాస్ చాలా రోజులు అయిపోయింది కదా నేను వర్కౌట్ రొటీన్ చూపించి. జస్ట్ నేను వర్కౌట్ చేస్తున్నాను అనే చెప్తున్నాను అనమాట. బట్ ఈరోజు టాపికే వర్కౌట్స్ ఇంపార్టెన్స్ గురించి కాబట్టి నేను వర్కౌట్ రొటీన్ చూపించాల్సిందే. అందుకు నా వర్కౌట్ రొటీన్ చూస్తూ మన వెయిట్ లాస్ గురించి, అసలు ఈ మజిల్ ఏంటి, వాటర్ వెయిట్ ఏంటి, ఫ్యాట్ లాస్ ఏంటి, అసలు మనం కరెక్ట్ వేలో వెయిట్ లాస్ అవుతున్నామా లేదా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ ఉంటాయి కదా. బికాస్ ఎప్పుడైతే మనం డైట్ గురించి వెయిట్ లాస్ గురించి మాట్లాడామనుకో అందరూ అంటారు ఇట్లాంటి డైట్స్ అన్ని చేస్తే మనం మళ్ళీ వెయిట్ అంతా బౌన్స్ బ్యాక్ అయిపోతుంది అండ్ ఈ మజిల్ లాస్ అయిపోతుంది, స్ట్రెంగ్త్ తగ్గిపోతుంది, గ్లో తగ్గిపోతుంది అండ్ మొహం ముడతలు వచ్చేస్తాయి, ఇలాంటి బోల్డ్ అన్ని భయాలు పెట్టేస్తారు. సో వీటన్నిటి గురించి కొంచెం చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు, సో దట్ కొద్దిగా ఐడియా వస్తుంది. డీప్ డైవ్ మన ఎగ్జామ్స్ రాసేసే అంత నాలెడ్జ్ అవసరం లేదు, కానీ బ్రీఫ్గా కొద్దిగా నాలెడ్జ్ ఉంటే మనకు కొంచెం క్లారిటీ ఉంటుంది ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు టు ఆన్సర్ దెమ్. మీ అందరికీ తెలుసా వర్కౌట్ చేయడం వల్ల మన లైఫ్లో 7 years యాడ్ అవుతుంది మనకి. అంత ఇంపార్టెంట్ అనమాట వర్కౌట్స్. సో వర్కౌట్ రొటీన్ చూస్తూ దాని గురించి మాట్లాడేద్దాం. అండ్ బిఫోర్ వర్కౌట్ క్లిప్ నేను వీడియో ఎండ్లోనే కాదు ఇప్పుడు కూడా చెప్దాం అనుకుంటున్నా, బికాజ్ మీరు వీడియో లాస్ట్ దాకా చూడట్లేదు. అదేంటి అంటే నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? అండ్ నా ఇన్స్టా ఐడి ఇస్తాను, అక్కడ కూడా ఫాలో అవ్వండి ఫర్ సమ్ కామెడీ కంటెంట్. అండ్ ఈరోజు వర్కౌట్ రొటీన్ చూస్తుండండి. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దాము టాకింగ్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కౌట్ అనమాట. నేను అన్నీ రాసుకున్నాను అనుకోండి, సో దట్ నేను ఏవి డీటెయిల్స్ మిస్ అవ్వకూడదు అనేసి. సో మెయిన్ సింపుల్గా ఏంటి తెలుసా, వర్కౌట్ చేయడం వల్ల మన మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ మనకి నిద్ర కూడా చాలా బాగా వస్తుంది. ఒక్కసారి మీరు వర్కౌట్ స్టార్ట్ చేశాక ఒక్కరోజు వర్కౌట్ మిస్ అయినా కూడా వీ ఫీల్ సో చాలా మెయిన్ థింగ్ ఏదో మిస్ చేసాము అనిపిస్తుంది. అండ్ పొద్దునే మనం ఒక 1 hour వర్కౌట్కి టైం డెడికేట్ చేసామంటే ఎంత మంచిగా నిద్ర పడుతుంది తెలుసా. ప్రశాంతంగా మనం ఏదో అచీవ్ చేసేసామన్నంత హ్యాపీనెస్ వస్తుంది. అండ్ ఆల్సో మన ఎనర్జీ లెవెల్స్ రోజంతా కూడా మన ఎనర్జీ లెవెల్స్ కూడా సూపర్ హైగా ఉంటాయి అన్నమాట. మనకి హార్ట్ డిసీజెస్ గురించి, డయాబెటీస్, పీసీఓడి, థైరాయిడ్, వీటన్నిటి గురించి ఆబ్వియస్లీ మనకు తెలుసు. వీటన్నిటిని మనకి కొంచెం దూరంలో ఉంచాలంటే వర్కౌట్స్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఈవెన్ మన మజిల్ అండ్ లంగ్ స్ట్రెంగ్త్కి కూడా వర్కౌట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం ఏజ్ అవుతున్న కొద్దీ మన మజిల్ లాస్ అనేది ఉంటుంది. సో ఈవెన్ మన యాక్టివిటీ ఇలా వర్కౌట్స్ కానీ ఇవన్నీ లేకపోతే కూడా మనకు మజిల్ లాస్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఎంతసేపు మనం ఈ మజిల్ లాస్ అని అంటున్నారు కదా, అసలు ఈ మజిల్ దేనికి, మనకు ఉండాల్సింది మజిల్ స్ట్రెంగ్త్ దేనికి కావాలి, అసలు ఇది ఏంటి అనే క్వశ్చన్కి వస్తే మనకి మజిల్ స్ట్రెంగ్త్ వల్ల మెయిన్ మన పోస్చర్ ఉంటుంది కదా, మనం స్ట్రైట్గా నిలబడడానికి కానీ, మనం స్ట్రైట్గా వాక్ చేయడానికి కానీ, మన పోస్చర్ ఇంప్రూవ్మెంట్కి కూడా మజిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మన సైకలాజికల్ స్టెబిలిటీ, లైక్ మనం హ్యాపీగా ఉండడానికి అండ్ మనం పీస్ఫుల్గా ఉండడానికి అండ్ ఆల్సో కొంచెం మూడ్ అప్లిఫ్ట్ అవ్వడానికి కూడా ఈ మజిల్ స్ట్రెంగ్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవెన్ మన మెటబాలిజంకి కూడా బూస్టప్ చేస్తుంది మన మజిల్ స్ట్రెంగ్త్ అనేది. అండ్ ఆల్సో మన వెయిట్ కంట్రోల్లో ఉండాలి అంటే కూడా మన మజిల్ స్ట్రెంగ్త్ చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు మనకి వర్కౌట్స్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దీ లైక్ 50s, 60s మనం ఏజ్ అవ్వడం, ముసలోళ్ళు అయిపోవడం అనేది మాత్రం ఇట్స్ ఇన్ఎవిటబుల్, మనం ఏం చేయలేం దాని గురించి. సో ఆ టైంలో కూడా మన ఫ్లెక్సిబిలిటీ, మన మొబిలిటీ అనేది ఈజీగా ఉండాలంటే మన మజిల్ స్ట్రెంగ్త్ చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే మనం వర్కౌట్స్ చేయాల్సింది మనం ఏజ్ అయ్యాక కూడా ఇంతే హ్యాపీగా మన పనులు మనం చేసుకోవడానికి, అంతే. సో సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే దిస్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ వర్కౌట్ అనమాట. బికాజ్ ఏజ్ అయిపోయాక మనం ఇంకొకరితో పనులు చేయించుకునే అవసరం లేకుండా మన పనులు మనం చేసుకోగలుగుతాము మన మజిల్ స్ట్రెంగ్త్ బాగా ఉంటే. కొంతమందిని మీరు చూసే ఉంటారు, జస్ట్
అసలు వాళ్ళని చూస్తే అక్కడ కింద పడ్డారు అని కూడా అనిపించదు. బట్ ఇంత పెద్ద ఫ్రాక్చర్ అయిపోతుంది, ఇంత ఇంజురీస్ అవుతుంటాయి. ఇది అన్నిటికీ రీజన్ మజిల్ స్ట్రెంగ్త్ లేకపోవడం వల్లనే. సో ఇంజురీస్ తగ్గించుకోవాలి అండ్ కొంచెం మన మూమెంట్ ఈజీగా ఉండాలి అంటే మజిల్ స్ట్రెంగ్త్ కావాలన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ మజిల్ స్ట్రెంగ్త్. సో మజిల్ మాస్, మజిల్ స్ట్రెంగ్త్, దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్. అండ్ మన మజిల్ బాగా ఉండాలి, మజిల్ స్ట్రెంగ్త్ ఉండాలి అంటే దానికి ఓన్లీ సొల్యూషన్ ఏంటి అంటే వర్కౌట్స్, ప్రోటీన్ ఇంటేక్ బాగా తీసుకోవాలి అండ్ మనం ఫిజికలీ యాక్టివ్గా ఉండాలి. సింపుల్, అర్థమైంది కదా. సో ప్రోటీన్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పర్ 1 kg ఆఫ్ బాడీ వెయిట్ అట్లీస్ట్ 8 grams ఆఫ్ ప్రోటీన్ తీసుకోవాలన్నమాట. ఏ వర్కౌట్ లేకపోతే 8 grams, ఒకవేళ మనం మంచిగా వర్కౌట్స్ చేస్తున్నాము అంటే అట్లీస్ట్ 1 to 1.5 grams ప్రోటీన్ తీసుకోవాలి పర్ డే, పర్ kg ఆఫ్ వెయిట్కి. సో అందుకని మన వెయిట్ని తగ్గట్టు మనం ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అండ్ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్ మన మజిల్ మాస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. అండ్ ఆల్సో వర్కౌట్స్ ఆర్ లైక్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్ అనమాట. అండ్ వర్కౌట్స్లో కూడా జస్ట్ కార్డియో హెల్ప్స్ ఫర్ ఫ్యాట్ లాస్. కార్డియో అనేది చాలా ఇంపార్టెంట్ మనకి వర్కౌట్ రొటీన్లో. అట్ ద సేమ్ టైం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది, రెసిస్టెన్స్ ట్రైనింగ్ అని వినే ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మన మజిల్ మాస్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇట్స్ నథింగ్ బట్ వెయిట్స్ తోటి చేయడం అనమాట. డంబుల్స్, అందుకే నేను అన్నాను కదా డంబుల్స్ మీద ఇన్వెస్ట్ చేయండి అని. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్స్ తోటి, డంబుల్స్ తోటి కొన్ని వర్కౌట్స్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట టు ఇంప్రూవ్ అవర్ మజిల్ మాస్. సో ఒకవేళ డంబుల్స్ ఇంకా తీసుకోలేదు, డంబుల్స్ తీసుకోవాలనుకోవట్లేదు అంటే ఈవెన్ మన బాడీ వెయిట్తో చేసే ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. బాడీ వెయిట్ ఇట్ సెల్ఫ్ యాక్ట్స్ లైక్ డంబుల్స్ అనమాట. సో దానికి తగ్గట్టు కూడా కొన్ని వర్కౌట్స్ ఉంటాయి. ఇఫ్ యూ గూగుల్, మనకి యూట్యూబ్లో అన్నీ దొరికేస్తున్నాయి ఇప్పుడు, యూట్యూబ్లో, గూగుల్లో. సో అలా చూసి కూడా చేసుకోవచ్చు అనమాట. అట్లీస్ట్ వీక్లీ 3 times డంబుల్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది చేస్తే మనం మన బాడీని మనం హెల్తీగా ఏజ్ అయిపోయాక ఈవెన్ ఇప్పుడు కూడా మన మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ వీటన్నిటికీ కంఫర్టబుల్గా ఉంచుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మజిల్ మాస్ గురించి, ఫ్యాట్ వర్కౌట్స్ గురించి చాలానే చెప్పావు స్ఫూర్తి. కాకపోతే ఇప్పుడు మనం వెయిట్ లాస్ ప్రాసెస్ కరెక్టా కాదా అని ఎలా తెలుసుకోవాలి అని చాలా మందికి డౌట్ వస్తుంటుంది. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాము. అదేంటి అంటే, సో ఇప్పుడు మన వెయిట్ లాస్ ప్రాసెస్లో ఇప్పుడు మెయిన్గా మనం ఫాలో అవుతున్నది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో డ్రాబ్యాక్ ఏంటి? నాట్ జస్ట్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ఏ డైట్ అయినా డ్రాబ్యాక్ ఏంటి అంటే మన ఫ్యాట్ లాస్ అవుతున్నప్పుడు మజిల్ లాస్ అనేది ఇన్ఎవిటబుల్ అనమాట. వీ కాంట్ హెల్ప్ ఇట్. కొంచెం మజిల్ లాస్ అనేది అయితే అవుతుంది. సో ఆ కొంచెం ఎంత అనేది మన వర్కౌట్స్ని బట్టి ఉంటుంది. మన ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా చేస్తూ డైట్ ఫాలో అవుతూ ఉంటే ఎక్కువ మజిల్ లాస్ అవ్వదన్నమాట. అట్ ద సేమ్ టైం ఆ మజిల్ లాస్ని కంపెన్సేట్ చేసుకోవడానికి మన ప్రోటీన్ ఇంటేక్ కూడా ప్రాపర్గా తీసుకుంటే మన మజిల్ లాస్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చేస్తున్నప్పుడు మన వెయిట్ ఫ్యాట్ లాస్ అయ్యామా, మజిల్ లాస్ అయ్యామా ఎలా తెలుస్తుంది అనే డౌట్ వస్తుంది కదా. సో దానికి ఏంటి ఈజీ రికగ్నైజ్ చేయడానికి అంటే, వెయింగ్ స్కేల్లో మన నెంబర్స్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సేమ్ డ్రెస్ ఫస్ట్ వెయిట్ లాస్ సెషన్ స్టార్ట్ చేయకముందు ఎలా ఉండింది, ఈ వెయిట్ లాస్ది స్టార్ట్ చేశాక వేసుకొని చూడండి ఆ ఫిట్టింగ్ ఎలా ఉంది అనేది చూస్తే యూ విల్ ఫైండ్ ద డిఫరెన్స్. అందుకే నేను మొన్నే చెప్పాను అబౌట్ స్కేల్ నెంబర్స్ గురించి. వెయిట్ నేను తగ్గట్లేదు, 1 kg కూడా తగ్గట్లేదు, 200 grams 500 grams కూడా తగ్గట్లేదు అని టెన్షన్ పడుతుంటారు చాలామంది. దట్స్ అ వెరీ గుడ్ సైన్ అనమాట యాక్చువల్లీ. బికాస్ ఇఫ్ యూఆర్ లూజింగ్ ఫ్యాట్, మన మజిల్ లూజ్ అవ్వకుండా ఓన్లీ ఫ్యాట్ లూజ్ అవుతున్నాము అంటే మన కేజెస్ ఏమీ తగ్గవు. బికాజ్ మన మజిల్ బాగా లీన్ మాస్ అనేది బిల్డ్ అవుతుంది కాబట్టి. బట్ మన డ్రెస్సెస్ ఏమైనా ఫిట్ అయ్యే విధానం చాలా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఆ బల్జెస్ అనేవి అలాంటివి బాగా తగ్గుతాయి అనమాట. అండ్ అనదర్ సైన్ వచ్చేసి ఇంక్రీజ్డ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి ఒకవేళ ఫ్యాట్ లాస్ అవుతూ ఉంటే. సో బట్ మజిల్ లాస్ అవుతూ ఉంటే మనం చాలా టయర్డ్గా ఉంటాము అండ్ ఎప్పుడు ఏ పని చేయాలనిపించదు, ఎక్కువ నిద్ర వస్తూ ఉంటుంది. సో దీస్ ఆర్ ఫ్యూ డిఫరెన్సెస్ అనమాట టు అండర్స్టాండ్ వెదర్ ఇట్స్ మజిల్ లాస్ ఆర్ ఫ్యాట్ లాస్. అందుకని ఏ డైట్ అయినా, ఏదైనా ఫుడ్ తగ్గించడము, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ఏవైనా వెయిట్ లాస్ ప్రాసెస్లో ఉన్నప్పుడు తప్పకుండా ఏదైనా వర్కౌట్ ఇంక్లూడ్ చేసుకోవాలి టు అవాయిడ్ అవర్ మజిల్ లాస్ అండ్ బీ ఎనర్జెటిక్. అండ్ ఆల్సో ఈ రకంగా వెయిట్ లాస్ ఫాలో అయ్యాము అంటే మనం మళ్ళీ వెయిట్ బౌన్స్ బ్యాక్ అవ్వడం అనేది జరగదు. బికాస్ త్రూ అవుట్ అవర్ లైఫ్ మనం మెయింటైన్ చేస్తున్నట్టే వెళ్తుంది అనమాట. ఒక్కసారి డైట్ మానేసాక మళ్ళీ ఆ 20 kgs పెరిగిపోతాము అని అంటే అదంతా అబద్ధం. సో కొంతమంది ఫ్యాట్ డైట్స్ చేసేసి ఇలా 1 weekలో నేను ఇన్ని కేజెస్ తగ్గిపోయాను, ఆల్మోస్ట్ 3-4
kgs తగ్గాను, 10 డేస్లో 4-5 kgs తగ్గిపోయాను అని చెప్తుంటారు కదా, అదంతా మన మజిల్ లాస్ అవుతుంటుంది అండ్ వాటర్ వెయిట్ అనమాట అవన్నీ. సో ఇలాంటివి చేయడం వల్ల 100% మన వెయిట్ అనేది మళ్ళీ పోతుంది. ఐడియల్ వెయిట్ లాస్ పర్ వీక్ ఎంతో తెలుసా? 500 grams to 1 kg అంతే. 1 వీక్కి ఇంతకు మించి లూజ్ అవ్వాల్సిన అవసరం లేదు అండ్ ఇట్స్ నాట్ కరెక్ట్ కూడా మన బాడీకి. సో ఇది అబౌట్ మజిల్ గురించి, ఫ్యాట్ లాస్, వెయిట్ లాస్, వీటన్నిటి గురించి. సో ఫైనల్గా ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. వెయిట్ లాస్ అవ్వడానికి ఈ జస్ట్ ఒక్క లైన్లో చెప్పాలి అని అంటే, ఫ్యూవర్ క్యాలరీస్ తీసుకుంటే, మనకు కావాల్సిన దానికంటే క్యాలరీస్ తగ్గించి తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది అంతే. అంతకు మించి ఏదో పెద్ద బ్లాక్ మ్యాజిక్ ఏమి ఉండదు ఇందులో. మనం తినాల్సింది ఒకవేళ 1500 క్యాలరీస్ అనుకోండి, సో మనం ఒక 1000 క్యాలరీస్ కానీ 1200 క్యాలరీస్ కానీ తిన్నాము, ఆ 300 క్యాలరీస్ డెఫిసిట్లో ఉన్నాము అంటే 100% నువ్వు వద్దన్నా కూడా మనం వెయిట్ లాస్ అయిపోతాము విత్ ప్రాపర్ ఎక్సర్సైజ్ అనమాట. సో అందుకే ఈ మైక్రోస్, మ్యాక్రోస్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తూ క్యాలరీస్ ఎన్ని తింటున్నాను, నేను తింటున్న రైస్లో క్యాలరీస్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ ఆలోచిస్తే చాలా చాలా టెన్షన్ అయిపోతుంది అనమాట. అలా కాదు అని, ఒకవేళ మీరు 2 చపాతీస్ తింటున్నారంటే 1.5 చపాతీ తినండి, ఒకవేళ ఇంత రైస్ తింటున్నారంటే ఇంత రైస్ తినండి అని చెప్తున్నాను అనమాట. బికాస్ వన్స్ వీ స్టార్ట్ క్యాలిక్యులేటింగ్ అవర్ ఫుడ్, ఈ లైఫ్ ఇంతేనా అనిపిస్తుంది అనమాట. అందుకని ఈ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ రాకుండా, ఈ కైండ్ ఆఫ్ ఎగ్జాస్ట్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనం తినే దాంట్లో కొంచెం క్వాంటిటీ, ఒక్కో రోజు ఒక 15 days తర్వాత ఇంకొంచెం క్వాంటిటీ తగ్గించాలి, 1 month తర్వాత ఇంకొంచెం క్వాంటిటీ తగ్గించాలి. అలా చూసుకుంటూ న్యూట్రియంట్స్, కర్రీస్ ఇలాంటివి మాత్రం బాగా మంచి క్వాంటిటీ తినండి. బికాజ్ డెఫిషియన్సీస్ వస్తే దానికోసం మళ్ళీ డాక్టర్స్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కార్బ్స్, షుగర్స్, ఫ్యాట్స్ ఇలాంటివి క్వాంటిటీస్ తగ్గిస్తూ ఉండాలన్నమాట. సో దట్ ఎంత క్యాలరీస్ తగ్గిస్తూ ప్రాపర్ ఎక్సర్సైజ్ తీసుకుంటే వెయిట్ లాస్ ఈజీగా అవుతుంది. సో అదనమాట నేను ఈరోజు మాట్లాడాలనుకున్నది. చాలానే మాట్లాడేసాను. దాట్స్ ఇట్ గైస్ ఫర్ టుడేస్ వీడియో. మీకు ఈ వీడియో కొంచెం హెల్ప్ఫుల్గా అనిపించింది అనుకుంటున్నాను. ప్లీజ్ బేర్ విత్ మై వాయిస్. నాకు ఇంకో 1 week పట్టిద్ది మళ్ళీ నార్మల్ అవ్వడానికి నా వాయిస్. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉండుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినకపోతే అండ్ ఇన్స్టా ఐడి కూడా ఇస్తాను, తప్పకుండా అక్కడ కూడా నన్ను ఫాలో అవ్వండి కొంచెం కామెడీ అండ్ ఫీల్ గుడ్ కంటెంట్ కోసం. అండ్ రేపు ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.